హలో ఆల్, వెల్కమ్ టు డే 21 ఆఫ్ 30 డేస్ టాలర్ యాక్టివిటీ ఛాలెంజ్. ఇవాళ యాక్టివిటీ వచ్చేసి బెస్ట్ స్పీచ్ డెవలప్మెంట్ యాక్టివిటీ, పాంపాన్ బ్లోయింగ్ యాక్టివిటీ. పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ యాక్టివిటీ లాగైతే. ఇది ఆల్మోస్ట్ ఒక గేమ్, ఒక కోర్ట్ లాగానే అనిపిస్తుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ యాక్టివిటీని. సో ఈ బ్లోయింగ్ పాంపామ్ యాక్టివిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, స్పీచ్ డెవలప్మెంట్కి. ఎవరికైతే స్పీచ్ డిలే ఉంటుందో, ఆర్ ఎర్లీ ఏజెస్లోనే బేబీకి త్వరగా మాటలు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా పాంపామ్స్ని బ్లో చేపించడం ద్వారా ఓరల్ మూమెంట్స్ ఉండడం వల్ల స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ త్రూఅవుట్ ద యాక్టివిటీ చాలా కీవర్డ్స్ యూస్ చేస్తుంటాం కాబట్టి బేబీకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ వొకాబులరీ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వాళ్ళ సెన్సరీ స్టిమ్యులేషన్కి, మోటార్ స్కిల్స్కి, ఫైన్ మోటార్ స్కిల్స్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, ఫింగర్ మజిల్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి, వాళ్ళలో సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, వాళ్ళు అలా బ్లో చేసిన ప్రతిసారి మనం అప్రిషియేట్ చేస్తాం కాబట్టి ఆ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ కూడా డెవలప్ అవుతుంది. పేషెన్స్ అండ్ పర్సిస్టెన్సీ, క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. సో ఓవరాల్గా ఈ యాక్టివిటీ ద్వారా బేబీ చాలా విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళ బ్రెయిన్ అండ్ స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ యాక్టివిటీలో ఫస్ట్ మనం బేబీకి చెప్పేయాలి ఎలా బ్లో చేయాలి. ఇనిషియల్గా వాళ్ళు బ్లో చేయడానికి కష్టపడతారు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆ పాంపాన్నే పాయింట్ చేసి వాళ్ళు బ్లో చేయాలి కాబట్టి టైం తీసుకోవచ్చు. బట్ పేషెన్స్తో మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే పేపర్ స్ట్రా ఇచ్చాను, కానీ పిల్లలు నోట్లో పెట్టేసుకుంటారు కదా, సో తడిపేస్తుంది. అగైన్ నేను స్టీల్ స్ట్రా ఇచ్చాను. సో మీ దగ్గర స్టీల్ స్ట్రా ఉంటే బెటర్, పిల్లలు నోట్లో పెట్టుకున్న ఏమి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ నేను ఇక్కడ కలర్ పాంపాన్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి అండ్ కలర్ రికగ్నిషన్కి కూడా యాక్టివిటీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ పిల్లలు యాక్టివిటీ నిజంగా చాలా ఇష్టపడతారు. ధన్వి అయితే నిన్న కాసేపు ఏదో యాక్టివిటీ చేపిద్దాం అనుకున్నాను, కానీ నేను ఇది చేపించిన తర్వాత ఒక్కటే కూర్చొని ఆ సైడ్ తనే బ్లో చేస్తుంది, ఈ పక్కకు వచ్చి కూడా తనే బ్లో చేస్తుంది. అంత నచ్చింది. ఇనిషియల్గా ఎగ్జాక్ట్గా కోర్ట్లో గో అనే ప్లేస్ నుంచి బ్లో చేయాలి, మిడిల్కి రావాలి, ఇవన్నీ తనకు కొంచెం కష్టమైంది. సో పిల్లలు ఓపిక్గా చెప్పాలన్నమాట. అసలు కోర్ట్ అంటే అదేంటి, ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, గో అని ఎందుకు పెట్టాము, అక్కడ నుంచి ఎలా బ్లో చేయాలి, ఇవన్నీ నేర్పిస్తే ఈజీగా నేర్చుకుంటారు. మనం పేషెన్స్గా ఉండి వాళ్ళకి నేర్పియాలి. ఈ యాక్టివిటీకి కూడా చేయడం కొద్దిగా ప్రిపరేషన్ టైం కొంచెం ఎక్కువే, కాకపోతే ఈజీగా చేసేయచ్చు. ఇలా కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని కోర్ట్కి ఎంత కావాలో అంత, ఇంత లెంత్ విడ్త్ అనేది మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఆ నెట్ కోసం ఆ షేప్ని కట్ చేసుకొని ఇలా జస్ట్ లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను నేను పర్మనెంట్ మార్కర్తో. అండ్ యాక్చువల్గా అయితే ఫెవిక్విక్ ఉంటే త్వరగా అతికిచ్చేసి ఉండొచ్చు, బట్ నేను ఫస్ట్ ఫెవికాల్తో ట్రై చేసి అసలు అది ఉండలేదు. అందుకని ఇంకా డబల్ సైడెడ్ టేప్ యూస్ చేసి దాన్ని పేస్ట్ చేశాను. మీ దగ్గర పెద్ద కార్డ్బోర్డ్ ఉన్నట్లయితే జస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి ఇలా కోట్ లాగా, అంటే ఆ పాంపం వాళ్ళు బ్లో చేసినప్పుడు బయట పడిపోకూడదు అంటే ఇలా సేఫ్టీకి అడ్డంగా ఒక చిన్న వాల్ లాగా మనం చేసుకుంటే సరిపోతుంది, పెద్ద కార్డ్బోర్డ్ షీట్ ఉంటే. లేదు అంటే ఇలా డబల్ సైడెడ్ టేప్ లేకపోతే ఫెవిక్విక్తో పేస్ట్ చేసేయచ్చు. అంత అయ్యాక ఇలా నెక్స్ట్ మొత్తం రెడీ చేసేసుకుంటే ఈ కోట్ అయితే రెడీ అయిపోతుంది. అంతే, ఇది చాలా చాలా సింపుల్ యాక్టివిటీ, బట్ చాలా ఎఫెక్టివ్ యాక్టివిటీ. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఒకసారి ఈ కోట్ని రెడీ చేసి పెట్టేసుకుంటే పిల్లలు చాలా రోజుల వరకు ఎంజాయ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్టివిటీ ప్రిపరేషన్ టైంలో కూడా పిల్లల్ని మీతో పాటు ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఓకే ఇవి ఏం చేస్తున్నారు అమ్మ లేకపోతే నాన్న, ఎవరు చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు, ఇన్వాల్వ్ అవుతారు. దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి. సో ఇది ఇవాల్టి యాక్టివిటీ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. తప్పకుండా మీరు మీ బేబీతో చేపించి చిన్న ఫోటో ఆర్ వీడియో క్లిప్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల పేరెంట్స్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం రేపటి యాక్టివిటీ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.